कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, సోనా నహీ ఖరీదేంగే. బంగారం కొనొద్దని ప్రధానమంత్రి మోదీ గారు పిలుపునిచ్చారు. ఆయన చెప్పిన మాట విని కొనకుండా ఆపేద్దామా? అసలు ఆయన మాట విన్నామా? వినాలా? ఎందుకు వినాలి? మనీ ఇస్ ఎ టూల్, లైఫ్ ఇస్ ద గోల్. మన దేశంలో భర్త చెప్పినా, తండ్రి చెప్పినా, ఎవరు చెప్పినా 90% భార్యలు వినరు, వినిపించుకోరు. భర్త చెప్తేనే వినని వాళ్ళు మోదీ గారి మాట విని బంగారం కొనొద్దంటే వింటారా? అసలు ఎందుకు వినాలి? హిస్టరీలోకి వెళదాము. 1965లో భారతదేశానికి పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు గోధుమలు దిగుమతి చేసుకునే వాళ్ళం. పాకిస్తాన్తో యుద్ధం ఆపితే కానీ నేను గోధుమలు సప్లై చేయనని అమెరికా మనల్ని బెదిరించడం వల్ల అప్పుడు ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రతి సోమవారం నాడు ఉపవాసం ఉండమని చెప్పి పిలుపునిచ్చారు. ఆయన పిలుపునివ్వడానికి ముందు ఒక వారం రోజులు ఇంట్లో కుటుంబం అంతా భోజనం మానేసేసి ప్రాక్టీస్ చేసి ఇది ప్రాక్టికల్ గా సాధ్యమే అని నిరూపించుకున్న తర్వాత పిలుపునిచ్చారు. ఆయన శాస్త్రి గారు చాలా సింపుల్గా ఉండేవాళ్ళు. సో ఆయన ఆచరించే వాళ్ళు కాబట్టి, సింపుల్గా ఉండేవాళ్ళు కాబట్టి అప్పటికి ప్రజలకి దేశభక్తి ఉండేది కాబట్టి ఆయన మాట విన్నారు, గౌరవించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మనకి వాళ్ళకి దేశభక్తి కంటే కూడా ఇంకొక భక్తి ఎక్కువ ఉంటుంది రాజకీయ నాయకులు కొంతమందికి. ప్లస్ ఇప్పుడు వ్యక్తిగత ప్రాధాన్యతలు ఎక్కువ ఉన్నాయి మన వాళ్ళకి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కాదు ఇంకొకరు ఎవరు చెప్పినా కానీ వినే పరిస్థితి లేదని నాకు అనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు బంగారం అంటే మోజు? బంగారం ఫస్ట్ ఆడవాళ్ళకి అందాన్ని ఇస్తుంది. రెండోది ఆడవాళ్ళకి మగవాళ్ళతో పోల్చుకుంటే సేఫ్టీ, సెక్యూరిటీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకని మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళు సేవింగ్స్ మీద దృష్టి ఎక్కువ పెడతారు. ఆ బంగారం అనేది తరతరాలకు తరలిపోయే సంపద. అంటే అమ్మమ్మ బంగారం కూతురికి, కూతురు బంగారం మనవరాలకి వస్తుంది. సో తరతరాలుగా వచ్చే సంపదలో భాగంగా బంగారానికి వాల్యూ ఎక్కువ ఉంది. అలానే ఆపత్ సమయంలో ఆదుకునేది బంగారం మాత్రమే. నేను మణిపూర్ పుస్తకంలో రాశాను, స్త్రీల మెడల స్విస్ బ్యాంకు, ఆడవాళ్ళ అదృశ్య అత్యవసర అనేది బంగారం అని రాశాను నేను. అంటే ఎమర్జెన్సీ ఫండ్ లాగా బంగారం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మీకు ఇంట్లో ఏ ఆపద వచ్చినా, ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చాలా కుటుంబాలు ఆదుకున్నది బంగారం మాత్రమే. మరొకటి ఏంటంటే ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఎంత సంపాదించినా కూడా చూపించుకోకుండా, పట్టించుకోకుండా ఉంటే ఏం ఉపయోగం? ఇప్పుడు షేర్లలో పెట్టినా లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టినా కాగితాలు తృప్తినివ్వండి. మనకి టచ్ అండ్ ఫీల్ సాటిస్ఫాక్షన్ చాలా అవసరం. సో బంగారాన్ని చూడవచ్చు, తాకోవచ్చు, మెడలో వేసుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు. సో సోషల్ సెక్యూరిటీ, సోషల్ ప్రెజర్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఆమె కొనుక్కుంది ఏం కొనుక్కుందని ఆమె అనేది కూడా బంగారం కొనుక్కున్న ఒక ప్రధానమైన కారణం. మరొక ముఖ్యమైన కారణం ఏంటి బంగారం కొనుక్కోవడానికి? ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఈ రోజు కొనుక్కోకపోతే బంగారం రేటు పెరిగితే రేపు అసలు కొనుక్కోలేము అనే ఫీలింగ్ కూడా చాలా మందికి ఉంటుంది. 2011లో 10 గ్రాముల బంగారం 18,500, 600 ఉండేది. అదే 2011కి వచ్చేటప్పటికి 26,500 దాకా పెరిగింది. అంతే దాదాపు 40-45% పెరిగింది. అంటే 1 year ఆగితే 40% పెరిగితే ఇప్పుడు 1 సంవత్సరం ఆగమంటున్నారు ప్రధానమంత్రి గారు. రేటు పెరిగితే ఆయన ఇస్తాడా అని అంటారు ఆడవాళ్ళు. అందుకని సెంటిమెంట్ ఇస్ మోర్ పవర్ఫుల్ అండి. డబ్బు లెక్కలు ఇవన్నీ కూడా సెంటిమెంట్ ముందు పనికిరావు కూడా. సో దానికి లాజిక్ కూడా ఉంది. ఎందుకంటే బంగారం అనేది ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుంది. అంటే మనం ఫైనాన్షియల్ ట్రబుల్స్లో కుషన్ లాగా పనిచేస్తుంది బంగారం. అందుకని బంగారం కొనుక్కోవడం రీజనబుల్, కొనుక్కోవడం మంచిదే కూడా. అయితే బంగారం రేటు ప్రతిసారి పెరుగుతుంది అనే ఉద్దేశంతో కొనుక్కోవడం మాత్రం నా దృష్టిలో కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే 1985లో 10 గ్రాముల బంగారం రేటు 2,200 సుమారుగా ఉండేది. అదే 2000లో 4,200 అయింది సుమారుగా. అంటే డబుల్ కావడానికి 15 ఏళ్ళు పట్టింది. సో ప్రతిసారి బంగారం రేటు పెరగదండి. 2021లో సుమారుగా 50,000 ఉన్న బంగారం ఇప్పుడు 1,50,000 అయింది. అంటే 3 రెట్లు పెరిగింది. సో ఈ గత 4-5 ఏళ్ల అనుభవం చూసి బంగారం రేటు భయంకరంగా పెరుగుతుంది అనుకుంటున్నారు కానీ ప్రతిసారి పెరగదు. అంటే హిస్టరీ చెప్తా ఉంది. చెప్పాను కదా, 85 నుంచి 2000 వరకు 15 ఏళ్ళు పట్టింది బంగారం రేటు డబుల్ కావడానికి. అయితే బంగారం కొనే ముందు ఖచ్చితంగా మిగతా ఆర్థిక అవసరాలు కూడా ఏర్పాటు చేసుకోండి. అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఉందా,
ఉందా ఫస్ట్ ఏర్పాటు చేసుకోవాలి. అట్లానే హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాల్సిందే. అట్లనే టర్మ్ ఇన్సూరెన్స్ చేయాల్సిందే. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు బంగారం కొనుక్కోవడం అడ్వైజబుల్. ఆడపిల్లలకి పెళ్లి ఇచ్చేటప్పుడు బంగారం ఇవ్వడం అనేది మన సాంప్రదాయం. కారణం ఒక అందం ఒకటే కాదు, సేఫ్టీ, సెక్యూరిటీ. అందుకని మనం మోదీ గారు చెప్పినా ఎవరు చెప్పినా ఎంతవరకు ఆచరించాలో మనమేం చెప్పక్కర్లేదండి, ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ప్రాక్టికల్గా ఆలోచించండి. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎంతవరకు రీజనబుల్లో మీకే తెలుసు. మోదీ గారు 2023లో 2023లో పార్లమెంట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి అని పిలుపునిచ్చారు. మీకు పెరుగుతాయని చెప్పి ఉపదేశించారు కూడా. కానీ 2 ఏళ్ళు అయింది, మార్కెట్ షేర్లు ఏం పెరిగినాయండి? కొంతమంది లాస్లో కూడా పోయారు. అందుకని పొలిటికల్ స్టేట్మెంట్లనే తీసుకోండి. అది ఎంతవరకు ప్రాక్టికల్గా సాధ్యం అవుతుందో మీ వ్యక్తిగత పరిస్థితిని బట్టి, మార్కెట్ కండిషన్ బట్టి మీరు నిర్ణయించుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఇరాన్ యుద్ధం, డీడాలరైజేషన్, లేకపోతే డాలర్ రేటు పెరగటం, ఇవన్నీ ఒకటే లెక్క కాదండి. మనకి బంగారం అనేది యాక్చువల్గా దేశానికి ఎంతవరకు ఉపయోగపడుతుందని కూడా ఆలోచించండి. ఎందుకంటే మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్లు పెరుగుతాయి, ఇండస్ట్రీస్ గ్రోత్ ఉంటుంది, అది దేశానికి ఉపయోగం. మనం బంగారం కొనుక్కుంటే ఇంట్లో పెట్టుకుంటే దేశానికి ఏమి ఉపయోగం అంటే వ్యక్తిగతంగా వెల్త్ క్రియేషన్కి పనికొస్తుంది. కానీ నేషన్ బిల్డింగ్కి బంగారంలో ఇన్వెస్ట్ చేయడం అనేది గొప్ప నిర్ణయం కాదు. కానీ ప్రభుత్వాలు ఎందుకు కొంటున్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 880 టన్నుల బంగారం ఉంది. సో రిజర్వ్ బ్యాంక్ కొంటుంది, ప్రభుత్వాలు కొంటున్నాయి. మన దేశం ఒకటే కాదు, చైనా, తైవాన్ ఇట్లాంటి దేశాలు కూడా బంగారం కొంటున్నాయి. ప్రభుత్వాలే కొంటున్నప్పుడు మనం ఎందుకు కొనుక్కోకూడదు అనేది సామాన్యుల ప్రశ్న. సో ఈ ప్రశ్న సహేతుకం. అందుకని వ్యక్తిగత పరిస్థితిని బట్టి మీరు బంగారం కొనుక్కోవాలనేది నిర్ణయించుకోండి.